తరం గడగడ తరం తరం గడగడ మోనే మోనే గడగడ 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 ఆదివాసి గిరిజనులం కొండపోడు కోయిలలం పొదం పూల మొగ్గలం పొన్న పూల గుత్తులం ఆదివాసులం మేము మూలవాసులం ఆదివాసులం మేము మూలవాసులం తరం తరం గడగడ తరం తరం గడగడ మోనే మోనే గడగడ 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 పరేటి వాగుల్లో మెరుపులు మేమే లోయల్లో రేల గడ్డి రేకులు మేమే పరేటి వాగుల్లో మెరుపులు మేమే లోయల్లో రేల గడ్డి రేకులు మేమే కొండ పరుపంతా ఒలిసె పూల వాసన మేమే ఆదివాసులం మేము మూలవాసులం ఆదివాసులం మేము మూలవాసులం తరం తరం గడగడ తరం తరం గడగడ మోనే మోనే గడగడ 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 తరం తరం గడగడ తరం తరం గడగడ మోనే మోనే గడగడ 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 ఆదివాసీ దినోత్సవ మహోత్సవ కార్యక్రమానికి సుదూర తీరాల నుండి
శాసనసభ వ్యవహారాలు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారిని మనందరి కరతాల ధ్వనులతో ఈనాటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల సభా వేదిక నిర్వహించవలసిందిగా సాదర స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా నిర్మలంగా కనిపించే నిత్య చైతన్యమూర్తి, నిశ్చలంగా కదలాడే నిరంతర పరిపాలనా స్ఫూర్తి గౌరవనీయులు శ్రీ రావెల కిషోర్ బాబు గారు, సాంఘిక గిరిజన ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గౌరవనీయులు శ్రీ ఉమామహేశ్వరరావు గారు వేదిక నిర్వహించవలసిందిగా సాదర స్వాగతం పలుకుతున్నాం. కాపాడుకునే పండుగగా మనందరం గుర్తించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. విజ్ఞానపు వెలుగురేఖలు ఆదివాసుల జీవితాలను వెలుగుయాలని జ్యోతి స్వరూపుడైన భగవంతుడిని ప్రార్థిస్తూ ఈనాటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయ శ్రీ రావెల కిషోర్ బాబు గారి అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలనం చేసి సభా కార్యక్రమానికి శుభారంభం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వారితో పాటుగా గౌరవ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు, గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, శ్రీ లాలం భవానీ భాస్కర్ గారు తదితర పెద్దలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజకి కాంతమ్మ గారు ఈనాటి సభా వేదిక నిర్వహించాల్సిందిగా సాదర స్వాగతం పలుకుతున్నాం. మార్కెట్ పాడేరు చైర్పర్సన్ వర్రా విజయరాణి గారిని ఈనాటి సభా వేదిక నిర్వహించవలసిందిగా సాదర స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్రం మొత్తం కూడా ఈ ఎస్టీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న సోదరులు కిషోర్బాబు గారికి, అలాగే జడ్పీ చైర్పర్సన్ భావన గారికి, వేడుకైన పెద్దలకు, ప్రపంచవ్యాప్తంగా మన గిరిజన సోదరులు సోదరులంతా కూడా ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 13 జిల్లాల్లో ఎక్కడైతే ఐటీడీఎస్ ఉన్నారో అక్కడ కూడా జరపమన్నాం. అదేవిధంగా మన బయటకు సంబంధించిన వరకు కూడా ప్రపంచ ఆదివాసీ మహాసభ ఇక్కడ జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ సభ ఇంత ఘనంగా మనం జరుపుకోవడానికి కారణం ఈరోజు గిరిజన దినోత్సవం. ఈ సందర్భంగా మనందరం కూడా కలుసుకున్నాం. ఇప్పుడు యూత్ గిరిజన నిరుద్యోగ గిరిజన యువతి యువకుల కోసం ఒక శిక్షణ సంస్థ సుమారుగా 29,000 చదరపు అడుగులలో 5,80,00,000 రూపాయలతో చిత్తపల్లి గ్రామంలో ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సార్. అలాగే అరకు వ్యాలీలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అడాప్ట్ చేసుకున్న గ్రామంలో ఒక గిరిజన యువతి యువకులకు శిక్షణ కేంద్రం. గిరిజన సోదరి సోదరులారా, నేను ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి, గిరిజనుల యొక్క ప్రగతికి, గిరిజనుల యొక్క బంగారు భవిష్యత్తుకి ఏదైనా ఒక పార్టీ కట్టుబడి ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు కొండల్లో, గుహల్లో, లోయల్లో, వాగుల్లో, వంకల్లో, సుదీర ప్రాంతాల్లో, అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలను చూసి వారిలో ఉన్నటువంటి పేదరికాన్ని, వారిలో ఉన్నటువంటి వెనుకబడతనాన్ని, వారిలో ఉన్నటువంటి నిరక్షరాస్యతను, వారిలో ఉన్నటువంటి అనేక సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు అన్నింటిని చూసి అలాంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క హృదయం చలించిపోయి, ద్రవించిపోయి అక్కడే ఉండి తాండవలో పడుకుని వారితోనే ఫోన్ చేసి వారితోనే కాలం నడిపినటువంటి ఆ రోజుల్లో ఈ గిరిజన ప్రాంత ప్రజలకు నేను ఏం చేయాలి, గిరిజనులను ఆదుకోవాలంటే ఏం చేయాలి, గిరిజనులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవాలంటే ఏం చేయాలి, గిరిజనుల యొక్క బంగారు భవిష్యత్తుకు పేదరికం పోవాలన్నా, నిరుద్యోగం పోవాలన్నా, ఆక్రమణలు పోవాలన్నా, అనారోగ్యం పోవాలన్నా, వెనుకబడతలు పోవాలన్నా ఈ పరిస్థితి నుంచి వారిని ఏ విధంగా రక్షించాలని చెప్పేసి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అనేక పథకాలను ప్రవేశపెట్టి, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అనేక రకాలైనటువంటి విధానాలను రూపొందించి గిరిజనుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు నాటి
నాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అప్పుడు గిరిజన ప్రాంత ప్రజలకు మంచి విద్య ఇస్తే తప్ప వీరి బ్రతుకులు బాగుపడవు. విద్య ద్వారా మాత్రమే అభివృద్ధి, విద్య ద్వారా మాత్రమే ప్రగతి, విద్య ద్వారా మాత్రమే జ్ఞానము, తెలివి, వివేకము, సంపద అని చెప్పేసి ఆ రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా గిరిజనులకు ప్రవేశపెట్టినటువంటి కనుక నాటి ముఖ్యమంత్రి మన ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆనాటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేలాది మంది, లక్షలాది మంది గిరిజన యువకులు చదువుకుని ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు, కొంతమంది ఆల్ ఇండియా సర్వీసులకు అయ్యారు, సర్వీసులకు వచ్చారు. అంతేకాకుండా ఐటీడీఏలు ఉన్నాయి. ఐటీడీఏల్లో పరిపాలన వ్యవస్థను మొట్టమొదటిసారి చక్కదిద్దినటువంటి ఘనత నాటి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఐటీడీఏల వ్యవస్థను బలోపేతం చేసి ఐటీడీఏల వ్యవస్థలో సిగ్గులైన పట్టణం తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రమే యువ కలెక్టర్ని అంటే యువ ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ పోస్టింగ్స్ ఇచ్చి ఐటీడీఎస్ వ్యవస్థను మొత్తాన్ని కూడా బలోపేతం చేసి లక్షలాది మంది గిరిజనుల జీవితాల్లో దీపం వెలిగించినటువంటి నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఆ విధానాన్ని కొనసాగిస్తూ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇదే రోజున పోయిన సంవత్సరం మన గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలను జరుపుకున్నాం. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, ఈ భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో గిరిజన ఆదివాసీ దినోత్సవం, ఈ ప్రపంచ దినోత్సవం వేడుకలు జరిగినాయంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చెప్పేసి నేను సవాలు చేసి చెప్తున్నా. ఎక్కడా చేయలేదు ఈ ప్రపంచ దినోత్సవాలు. ఆ ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మాత్రమే దక్కిందని చెప్పేసి కూడా వారికి మాత్రమే దక్కిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మీరు ఎక్కువ చేసుకోండి. ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు కూడా చేయనటువంటి గిరిజన ప్రపంచ దినోత్సవ మహోత్సవాలు మా ప్రభుత్వం చేస్తుందంటే ఇది గిరిజన పట్ల మాకున్నటువంటి నిబద్ధత, మాకున్నటువంటి ఆ యొక్క అంకిత భావం, గిరిజనుల పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ ఆదరణ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలా ఒక మిత్రుడు ఎమ్మెల్యే కూర్చొని ఆయన ఒక స్టంట్ క్రియేట్ చేశాడు. ఇది ఒక మీడియా స్టంట్ అన్నమాట. కెమెరాలు ఉంటే చాలు, పత్రికలు ఉంటే చాలు, స్టంట్ క్రియేట్ చేసేటువంటి కల్చర్ ఇవాళ వచ్చింది. అదే ఎమ్మెల్యే నేను అడుగుతున్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గిరిజనుల పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? పరిహారం ధర్మాన్ని కూడా లక్షలాది ఎకరాలు రాజశేఖర రెడ్డి కూతురికి అల్లుడికి దొరికిపెట్టే అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఈ దేశంలో నేను అడుగుతున్నా. ఏం చేస్తున్నావు అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఈ విధంగా కూడా రాజశేఖర రెడ్డి ఆంధ్రాకి జిల్లా ఎంపీని కట్టబెడితే అప్పుడు నువ్వు అదే పార్టీలో ఉండి అప్పుడేం చేస్తావా సర్వేశ్వరం అని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా. అంటే అవినీతి, కుంభకోణాలు, దౌర్జన్యం, దోపిడీ చేసినటువంటి పార్టీలు వచ్చి ఇవాళ సడన్ గా గిరిజనుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఏదో సంఖ్యలు క్రియేట్ చేస్తే గిరిజనులు అమాయకులు కాదు, వాళ్ళు జ్ఞానవంతులు, తెలివివంతులు, వివేకవంతులు, ఇవన్నీ కూడా అర్థం చేస్తున్నటువంటి వాళ్ళు. ఎవరు అసలైనటువంటి పాలకులు, ఎవరు శిశులైనటువంటి పాలకులు, ఎవరు గిరిజనుల పట్ల వారికి చిత్తశుద్ధి ఉందన్న విషయం మా గిరిజనులందరికీ దర్శనం చెప్పడానికి నేను తెలియజేస్తున్నా. ఇందాక గిరిజనుల మంత్రి గారు వాస్తవమే, గతంలో కూడా ఒక మంత్రి ఉన్నాడు గిరిజనుల నుంచి శుభ్రంగా ఐటీడీఎల్ మొత్తాన్ని కూడా ఖాళీ చేశాడు. అన్ని జీసీసీ మొత్తాన్ని కూడా కూర్చివేశాడు. మొత్తం అవినీతి కుంభకోణాలతో కూర్చివేసి అన్ని వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశాడు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి. అప్పుడు ఏం చేశాడు ఈ సంఘటనలో చెప్పేసి నేను అడుగుతున్నా. ఈ పార్టీ మంత్రి ఇవాళ గత సంవత్సరం 14 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం, వారి యొక్క సూచన సలహాల ప్రకారం, వారి యొక్క ప్రణాళిక ప్రకారం ఐటీడీలన్నింటినీ కూడా ఇవాళ గాడిలో పెట్టి మరలా ఆ పరిపాలనను ఇవాళ సజావుగా జరగడానికి బ్రహ్మాండంగా వాటిని కూడా సరిచేసి గాడిలో పెట్టి ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జీసీసీ వ్యవస్థ ఎంత సర్వనాశనం చేశారంటే అక్కడంతా అవినీతి, అంతా కుంభకోణమయం చేసి మొత్తం వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి మూసివేసే పరిస్థితి ఇవాళ గత సంవత్సర కాలంలో మరలా జీసీసీని గాడిలో పెట్టి నేను ఇవాళ చెప్తున్నా 1000 కోట్ల టర్నోవర్ని తీసుకెళ్ళడానికి మా రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది జీసీసీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 526 కోట్ల రూపాయలతో కాఫీ ప్రాజెక్ట్ పెట్టినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు
శ్రీనివాస చంద్రశేఖరరావు. ఇది ఎన్ని 526 కోట్ల రూపాయలతో కాఫీ ప్రాజెక్టు చేపట్టి 1,00,000 ఎకరాల్లో 1,00,000 కుటుంబాల్లో ఆర్థిక అభివృద్ధిని స్వావలంబనం సాధించడానికి, మా గిరిజనుల కళల్లో ఆనందం చూడడానికి, గిరిజనుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, గిరిజనులను ప్రగతి పథంలో శిక్షణ పట్టలో ముందుకు తీసుకెళ్ళడానికి 526 కోట్ల రూపాయల ప్రాజెక్టుని కాఫీ ప్రాజెక్టులు తీసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మా తెలుగుదేశం పార్టీని అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ 27 వైద్యశ్రీలు ఉన్నాయి. యూత్ ట్రైనింగ్ సెంటర్లు కట్టాం. మొత్తం గిరిజన ప్రాంతాల్లో వాటన్నిటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పచెప్పాం. వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే ఈ 128 వైద్యశ్రీల్లో యూత్ ట్రైనింగ్ సెంటర్స్ లో గిరిజన యువతి యువకులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉపాధి లేకుండా ఎవరైతే ఉన్నారో, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పేదరికంలో ఉన్నారో, సరైనటువంటి జీవన ప్రమాణం లేనటువంటి గిరిజన యువతి యువకులు ఎవరున్నారో వారందరినీ కూడా అది వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళందరి యొక్క నైపుణ్యాలను మెరుగుపరిచి స్కిల్స్ ని అప్డేట్ చేసి అందరికీ కూడా ఉపాధి కల్పించే బాధ్యత ఇవాళ మా ప్రభుత్వం తీసుకుందంటే ఇది చరిత్ర చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. గతంలో గిరిజనులకు ట్రైకాల్ సంస్థ ఉండేది. ఆ సంస్థను బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా మూసివేశాడు 2002లో రాజశేఖర రెడ్డి. అలాంటి మహానుభావుడు వల్ల ఈ ట్రైకాల్ వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోతే మరలా దాన్ని పునరుజ్జీవింపజేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ట్రైకాల్ ద్వారా మరలా రుణాలు ఇవ్వడం మొదలుపెట్టింది మా ప్రభుత్వం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా అలాంటి వాళ్ళకి నేను ప్రశ్నిస్తున్నా. గిరిజనుల సంక్షేమానికి మాత్రమే వాడతాం, గిరిజనుల అభివృద్ధికి మాత్రమే వారి కోసమే ఏదైనా సంబంధం ఉందంటే వారి కోసమే ఖర్చు పెట్టడం తప్ప పేద బడా పెట్టుబడిదారులకి బయట వాళ్ళకు ఆవేదనలకి అనునాయంగా ఇచ్చేటువంటి సంస్కృతి మాది కాదు అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమందికి జైల్లో ఉండడం అలవాటు. ఎప్పుడు వాళ్ళు జైలే కోరుకుంటారు. ఎప్పుడైనా జైలుకి చెప్తా ఉంటారు. ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నాకు కొంచెం జైల్లో పెట్టండి అని నేను అడిగాడు. ఇక్కడ జైల్లో ఖాళీ లేదు, నువ్వు వెళ్ళిపోవా అన్నాడు పోలీస్ స్టేషన్ చేస్తాడు. వాడు ఎక్కడైనా జైల్లో ఉన్నారని చెప్పేసి ఎంత బతులైనా పోలీస్ స్టేషన్లో పెట్టడం లేదని చెప్పేసి పోతూ ఒక రాయి తీసుకుని ఆ ఎస్ఐ జీపుని పక్కన పెడితే అప్పుడు తీసుకొని జైల్లో పెడితే హాయిగా జైల్లో కూర్చున్నాడంట. అంటే ఎప్పుడు జైలుకి వెళ్దామని చూసేటువంటి కల్చర్ కొన్ని పార్టీలకు ఉన్నాయి. అందుకే జైల్లో పెట్టడానికి కూడా వాడు కొన్ని స్టంట్లు క్రియేట్ చేస్తారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. మిత్రులారా, ఏదైనా కావాలి ప్రజల కోసం, నిజంగా ప్రజా నాయకులు ప్రజల సంక్షేమం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, ప్రగతి కావాలన్నా మనం కూర్చొని మాట్లాడుకుని కలిసి సమిష్టిగా చేయాలి. ఇవాళ అరకున పాడే నుంచి వచ్చినటువంటి రాజేశ్వరి గౌరవ ఎమ్మెల్యే గారు కొన్ని సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు, కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. వాటన్నిటిని మేము స్వాగతిస్తున్నాం. విమర్శను ఎప్పుడైనా స్వాగతిస్తాం, సత్యవిమర్శ ఎప్పుడైనా మేము కూడా ఆత్మపరిశీలన చేసుకుంటాం. మేము చేసేదంతా కూడా మంచి కొన్ని లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి మాకు పెద్ద మనసు ఉంది. ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, ఎవరైనా సూచనలు ఇవ్వచ్చు, ఎవరైనా విమర్శించవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. మిత్రులారా, ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి 100% కట్టుబడి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆ వివాహ సమయంలో 50,000 ఇవ్వటం ద్వారా శిశు మరణాలని, బాలికల శిశు మరణాలని అరికట్టాలని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేస్తే దాన్ని అక్షరాల నిరూపించాం. అదే రోజు ఇదే రోజు పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి గారు కాఫీ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఆ ప్రాజెక్టును కూడా తీసుకుని దాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ విధంగా ఆ రోజు ఏవైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు అనేక ప్రకటనలు చేసి వాగ్దానాలు చేశారో వాటన్నిటిని కూడా పథకాల రూపంలో అమలు చేసినటువంటి ఘనత మా పార్టీది, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలంటే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి పథకం తీసుకొచ్చాం. మొన్న 35 మందిని సెలెక్ట్ చేశాం. 26 మందిని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విదేశాలకు పంపిస్తే దురదృష్టవశాత్తు ఒక్కడు కూడా గిరిజన యువతి యువకులు లేరు. మా నాయకులు నేను చెప్పాను కూడా ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది నాయకులు, మీరందరూ కూడా టార్గెట్లు పెట్టుకోండి. గిరిజన యువతి యువకులు విదేశాల్లో చదువుకోవాలని నేను 5 మందిని పంపిస్తా, నేను 10 మందిని పంపిస్తా, నేను 2 పంపిస్తాను. మీరు టార్గెట్స్ పెట్టుకుని పనిచేసి వాళ్ళందరినీ తీసుకురండి. విదేశాల్లో చదివించే బాధ్యత మన ప్రభుత్వానికి
విదేశాల్లో చదువుకోవాలంటే మీరు సెమినార్లు పెడతారా, వర్క్షాప్స్ పెడతారా, మోటివేటింగ్ క్లాసులు పెడతారా, కాన్ఫరెన్స్లు పెడతారా, పర్సనల్ గా మీరు వాళ్ళని ఉత్సాహాన్ని స్ఫూర్తిస్తారని మాకు తెలియదు. ఏ పద్ధతిగా మీరు అవలంబించండి. కానీ సంవత్సరానికి ఇంతమంది గిరిజన యువకులు రష్యాలో, అమెరికాలో, సింగపూర్లో, మలేషియాలో, ఆస్ట్రేలియాలో, యూరోప్ లో చదువుకోవాలని చెప్పేసి ఇప్పుడు డాక్టరేట్ ఇవ్వబోతున్నాం. అంటే ఎందుకు ఈ పనులను చేస్తున్నామంటే గిరిజనుల పట్ల, గిరిజనులు బాగుపడాలి, వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలి. ఒకళ్ళు విదేశానికి వెళ్తే వాళ్ళతో పాటు 10 మంది వెళ్తారు, 10 మంది వెళ్తే 100 మంది వెళ్తారు, 100 వెళ్తే 1000 మంది వెళ్తారు. ఈ విధంగా వాళ్ళలో ఒక రకమైనటువంటి మానసిక విప్లవం వస్తుంది. వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడేట్టుగా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక మానసిక విప్లవం వస్తుంది, వైఖరి మారుతుంది, సొంత కాలంలో నిలబడేటువంటి ఒక విధానాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించిన వరకు ఇక ఎల్లకాలం ప్రభుత్వ ఉద్యోగాల మీద మాత్రమే ఆధారపడకుండా సొంతంగా కూడా వ్యాపారం చేసుకోవాలన్నా, తర్వాత కాంట్రాక్టర్లుగా ఎదగాలన్నా, పరిశ్రమలు పెట్టుకోవాలన్నా ఇవాళ ఆ పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత ఆ గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చాం, మార్జిన్ మనీ స్కీమ్ తీసుకొచ్చాం, సప్లై డైవర్సిటీ స్కీమ్ తీసుకొచ్చాం. అనేక కొత్త పథకాలు తీసుకొచ్చి గిరిజనులను, దళితులను వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడి ఇతరుల మీద ఆధారపడకుండా ఆర్థికంగా అభివృద్ధి చెంది సమాజంలో ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవించడానికి అనేక పథకాలను తీసుకొచ్చాం. ఇవాళ పథకాలన్నింటినీ కూడా మనం అమలు చేయాల్సిన బాధ్యత ఇటు పార్టీకి, ఇటు ప్రజలకు, అధికారులు మనమందరం కలిస్తే ఆ పథకాలన్నింటినీ కూడా సజావు బ్రహ్మాండంగా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాం. గత సంవత్సరం అంతా కూడా ఆ పథకాలన్నింటినీ రూపకల్పన చేస్తాం. ఇప్పుడు అమలు చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ విద్యార్థి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి మనకు ఇప్పుడు చంద్రనాథ్ చెల్లితని ఒక కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం స్కిల్ డెవలప్మెంట్ కోసం. ఇవాళ మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఐఐటీకి వెళ్తున్నారు, ఐఐఎంలకు వెళ్తున్నారు, బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం వల్ల, అంటే ఇంగ్లీష్ లో మాట్లాడే ఆ యొక్క అర్హత లేకపోవడం, అంటే మాట్లాడే విధానంలో కొంత వెనుకబడతనం ఉండడం వల్ల, అదేవిధంగా మన కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, గ్రూప్ డిస్కషన్ లో స్కిల్స్ లేకపోవడం వల్ల, ఈ సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం వల్ల వెనుకబడుతున్నారు. అందుకోసం కూడా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రవేశపెడుతున్నాం. ఈ విధంగా అనేక రకాలైనటువంటి పథకాలు నాకు మంత్రివర్యులు చెప్పారు. ఆర్థిక గౌరవ ఎన్ఎల్ రామకృష్ణ గారు ఈ సంవత్సరం 2000 కోట్ల రూపాయలు ఎస్టీ సంఘానికి కేటాయించడం జరిగింది. ఈ భారతదేశంలో ఎస్టీ సంఘం ఏదైనా రాష్ట్రం చిత్తశుద్ధితో అమలు చేస్తుందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి నేను ఘంటాపరంగా చెప్పగలను. గత ప్రభుత్వాలు దారి మళ్లించాయి, దోచుకున్నాయి, అవినీతి చేశాయి, కుంభకోణాలు చేశాయి, గిరిజనుల పట్టుకొట్టారు, గిరిజనులను మోసం చేశారు, గిరిజనుల సంపదను కొల్లగొట్టారు, గిరిజనుల సంపదను పందికొక్కలాగా వేసివేశారు. వాళ్ళను పేదరికంలో, అజ్ఞానంలో, వెనుకబాటుతనంలో, నిరుద్యోగంలో ఉంచివేసి వాళ్ళందరినీ కూడా మోసం చేసి, నిఘా చేసి, అవినీతి కుంభకోణాలతో ఈ రాష్ట్ర గిరిజన ప్రజలందరూ కూడా ఎంతో వెనుకబాటుతనానికి గురి చేసినటువంటి ప్రభుత్వాలు పోయాయి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది. మేము ఆలోచన అభివృద్ధి, ఈ అభివృద్ధి అంతా కూడా ఇవాళ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి, ఇవాళ రాష్ట్రం మధ్యప్రదేశ్గా మారాలి. ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు, ఆ దిశలో కృషి చేస్తున్నారు. ఒక ఋషిలాగా తపస్సు చేస్తున్నారు, ఒక మునిలాగా యజ్ఞం చేస్తున్నారు. 24 గంటల్లో ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకుంటూ కష్టపడేటువంటి ఆ మహానుభావుడు అభివృద్ధి మంత్రంగా ఇవాళ ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా ఆ అభివృద్ధి ఫలితాలు, ఆ అభివృద్ధి ఫలాలు అట్టడుగు ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలకు దక్కాలి అనేది మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సంపదను పెంచడం మాత్రమే కాదు, పెంచినటువంటి సంపదను పంచడం అనేది మా తెలుగుదేశం పార్టీ, మా యొక్క ప్రభుత్వం యొక్క అభిష్టం, మా యొక్క మేనిఫెస్టో అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ మరొక పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి యొక్క ఫలితాలను సంక్షేమ పథకాల ద్వారా అట్టడుగు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల.
ఈ యొక్క యజ్ఞంలో, ఈ యొక్క తపస్సులో, ఈ యొక్క ప్రయత్నంలో అందరూ కూడా కలిసి రావాలి. అందరం కూడా సమిష్టిగా మన బాధ్యతలు నెరవేర్చాలి. మనం కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏది లేదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కలిసి పనిచేయాలి, కలిసికట్టుగా ముందుకు రావాలి, చెయ్యి పట్టుకోవాలి, భుజం కలపాలి, ముఖ్యమంత్రి గారి వెంట నడవాలి. ఆయన యొక్క ఆదర్శాలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన చేసినటువంటి కార్యాచరణ ప్రణాళికలు మనమందరం కూడా ముందుకు తీసుకెళ్ళినాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అట్టడుగు ప్రజలకు ఆ ఫలితాలు అందుతాయి. గిరిజన ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. అభివృద్ధి, ప్రగతి, సంక్షేమం ఈ 3 విషయాల్లో గిరిజనులను ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు. ఎన్ సునీల్ గౌరవ ముఖ్య అతిథులు వారి చేతుల మీదుగా ఐటీడీఏ పిఓ గారు గౌరవనీయ శ్రీ కె వెంకట్రావు గారు, అదేవిధంగా మంత్రివర్యుల చేతుల మీదుగా ఆ విద్యార్థికి సన్మానాన్ని అందిస్తున్నారు. ఎం పిన్నమ్మ ఐఐటిలో శ్రీశైలం నుండి ఎంపిక అవడం జరిగింది. రాజస్థాయి ఐఐటి శ్రీశైలం ఐటీడీఏ నుంచి సెలెక్ట్ అవడం జరిగింది. వారికి దృశ్యాలతో ప్రశంసా పత్రంలో గౌరవ మంత్రివర్యులు విద్యార్థిని అభినందిస్తున్నారు. బి రవికుమార్ ఎన్ఐటిలో సెలెక్ట్ అవడం జరిగింది. పార్వతీపురానికి చెందినటువంటి బి రవికుమార్ వారిని అభినందిస్తూ గౌరవ మంత్రివర్యులు ప్రశంసా పత్రంతో దృశ్యాలతో సత్కరిస్తున్నారు. కుమారి వీణామాధురి విశాఖ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బైపీసీలో అత్యధిక మార్కులతో పాస్ అవడం జరిగింది. ఆ విద్యార్థినికి ప్రశంసా పత్రంలో దృశ్యాలతో గౌరవ మంత్రివర్యులు సన్మానించారు. అదేవిధంగా ఎస్ గుణవతి వెస్ట్ ఎస్జిటి విశాఖపట్నం వారికి కూడా ప్రశంసా పత్రంలో దృశ్యాలతో సత్కరిస్తున్నారు. ఎం లింగమ్మ ఎస్ఎస్టి లీడర్ శ్రీశైలం. ఎం లింగమ్మ వారికి కూడా దృశ్యాలతో ప్రశంసా పత్రంతో గౌరవ మంత్రివర్యులు సన్మానిస్తున్నారు. ఆశీస్సులు అందించినటువంటి ప్రతి ఒక్క ప్రపంచ హృదయానికి కూడా హృదయపూర్వక నమస్సుమాంతులు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా పత్రికా విలేకరులకు కాకుండా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వారికి వివరించడమే కాకుండా వారి అభివృద్ధి సంక్షేమానికి మరొకసారి పునరుద్ధృతం కావడానికి కూడా ఈ యొక్క ఉత్సవాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా వాళ్ళలో స్ఫూర్తిని, చైతన్యాన్ని, వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి కూడా ఈ యొక్క ఉత్సవాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా పోయిన సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు విశాఖపట్నంలో చేసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే అక్కడ అనౌన్స్ చేశారో, ప్రకటించారో ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా